Hi Manoj. Hi, sir. So congratulations Thank you. for your success. Thank you, sir. Not success, successes. Thank you, Many sir. things I say. ఎందుకంటే ఒకటి కాదు కదా. అవును సార్. So I really appreciate your patience Yes, sir. and your confidence. Yes. సో మీలా చాలా యూనిక్ మనోజ్. పిల్లలు ఎట్లా అంటే షార్ట్ టర్మ్ కోసం ఆలోచించి షార్ట్ టర్మ్‌లోనే అదైతా ఉంటారు. బట్ Exactly. Yes, sir. చాలా లాంగ్ టర్మ్‌లో ఎట్లా అంటే ఒకటే గోల్ మీద ఉండి సార్ నేను టైం పట్టినా సరే నేను ఇది కావాలని అవును సార్. సో మీ వర్డ్స్‌లోనే అసలు మీరు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇన్ఫర్ ఒకటి సార్. హ్మ్. కాగ్నిజెంట్, న్యూమార్. సో, ఈ 3 కంపెనీస్‌లో నుంచి న్యూమార్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. ఓకే. 3 ఆఫర్స్ వచ్చాయి. 3లో నుంచి సెలెక్ట్ చేసుకుంది మాత్రం న్యూమార్. న్యూమార్క్. యెస్. ఓకే. ఓకే. సో ఎందుకు అంటే న్యూమార్క్ మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? అంటే స్టార్టింగ్ నుంచి నాకు కొంచెం ఫినాన్స్ రోల్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువుండే సార్. ఓకే. సో, అందుకని అది ఇంపాక్ట్ చేసింది న్యూమార్కే సెలెక్ట్ చేసుకోమని. సో, ఓకే. అందుకని న్యూమార్క్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అవును ఓకే. సార్. నైస్. నైస్. సో వరల్డ్‌లోనే థర్డ్ ప్లేస్ అనుకుంటా. థర్డ్ రియల్ ప్లేస్. ఎస్టేట్‌లో ద అవును సార్. బిగ్గెస్ట్ కమర్షియల్ రియల్ రియల్ ఎస్టేట్, ఎస్టేట్. కమర్షియల్ యెస్ రియల్ సార్. ఎస్టేట్. రియల్లీ యాహ్! ఈవెన్ ఐ హర్డ్ అబౌట్ దట్ కంపెనీ రీసెంట్‌లీ. ప్రీవియస్ ఓకే. అసలు నాకు న్యూమార్క్ అంటే ఏందని ఓకే. ఉండే. కానీ మొన్న నేను దాని ఆర్టికల్ చదివిన తర్వాత దే హావ్ యూఎస్‌లో దే ఆర్ ద టాప్. యెస్ సార్. టాప్ 1లో సో ఉన్నారు. టాప్ 1 యూరోప్ అండ్ యూకే చాలా బిజినెస్‌లు ఉన్నాయని అవును విన్నాను. సార్. గుడ్. సో నీ రోల్ మీద నీకు జాబ్ వచ్చింది. యెస్ సార్. ఎగ్జాక్ట్. సో కంపెనీ అంతా బాగుందా? యాహ్! ఆల్ గుడ్ సార్. ఆల్ గుడ్. కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ గాని, హ్మ్. మెయిన్ మా టీమ్ చాలా మంచిగుంది సార్. అవునా? ఆ! సో, అక్కడ చాలా రిలాక్సేషన్ ఉంది. ఓకే. ఆ! సో మనోజ్ బేసిక్‌గా మీ కాలేజ్ ఎక్కడన్నారు? గవర్నమెంట్ సిటీ కాలేజ్ సార్. బిసైడ్ హైకోర్ట్. ఓకే. ఓకే. యెస్ సార్. నాంపల్లి. ఇన్ ఆహాహా! అఫ్జల్‌గంజ్. అఫ్జల్‌గంజ్. యెస్ సారీ. సార్. సారీ. యాహ్! ఇట్స్ అఫ్జల్‌గంజ్. హైకోర్ట్ పక్కన. యెస్ సార్. తెలంగాణ హైకోర్ట్. యెస్. హ్మ్. సో ఎందుకు అంటే అసలు ఎస్‌విని ఎందుకు ట్రస్ట్ చేసినావు? అంటే నార్మల్‌గా నాకు 1 ఇయర్ కెరీర్ గ్యాప్ ఉండే సార్. సో, ఆ టైం తర్వాత నేను నార్మల్‌గా ఇన్‌స్టిట్యూట్స్ అవన్నీ చెక్ చేసుండే సార్. అంటే చెక్ చేసేటప్పుడు నాకర్థమైంది ఎస్‌వి నుంచి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి ఒక పోస్ట్ వచ్చింది సార్. ఓకే. సో, ఆ పోస్ట్ ఓపెన్ చేశాను. ఆ! ఓపెన్ చేసిన తర్వాత మెల్లమెల్ల ఒక్కొక్కళ్ళది సక్సెస్ స్టోరీస్ అవన్నీ చెక్ చేస్తా ఉన్నాను. ఆ! సో, దాని తర్వాత ఎక్కడో తెలియని కొంచెం జెన్యూన్ అనిపించింది నాకు. అంటే అప్పుడు ఓకే. స్టార్టింగ్‌లో. ఓకే. సో, ఓకే. దాని తర్వాత వచ్చి ఒక 2 డేస్ డెమో సెషన్ అటెండ్ అయ్యాను. హ్మ్. హ్మ్. దాని తర్వాత మీకు పర్సనల్‌గా వచ్చి కూడా మాట్లాడాను. సార్ ఇట్లా పొజిషన్ ఇలా ఇష్యూస్ ఉన్నాయని. సో, మీరు క్లారిఫై చేసిన తర్వాత సో, స్టార్ట్ అయిపోయింది సార్ ఎస్‌వి కెరియర్. ఓకే. అవును ఓకే. సార్. సో ఆ రోజే నీకు కాన్ఫిడెన్స్ ఆ! అనిపించింది. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. పేమెంట్ గూడా అవును. వితిన్ 2 డేస్‌లో చేసేసాను నేను పూర్తిగా. అవును. అవును. యెస్. ఫస్ట్ నీకంటే ఎక్కువ మీ పేరెంట్స్‌కి నువ్వు థాంక్స్ అవును చెప్పుకోవాలి. సార్. ఎందుకంటే దే ట్రస్టెడ్ యూ. యెస్ సార్. ఎందుకంటే ఇంత మార్కెట్ ఉండి ఇట్లా ఉన్న సిట్యుయేషన్‌లో సో ఒక్కడికి నమ్మి నేను చదువుకోవడానికి పోతున్నా అంటే సపోర్ట్ చేశారు. యెస్ సార్. ఆ సపోర్ట్‌ని నువ్వు నిలబెట్టుకున్నావు. అవును సార్. నువ్వే కాదు నీ బ్యాచ్ నుంచి ఆల్‌మోస్ట్ 90% పీపుల్ నిలబెట్టుకున్నారు. అవును సార్. మాక్సిమం పీపుల్ అవునవును. వేర్ ఎక్కడనో అక్కడ వర్క్ యెస్ సార్. చేసుకుంటున్నారు. సో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ ట్రావెల్ చేస్తా ఉంటే నీకేమనిపించింది? అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకు ముందు ఉన్నప్పటికి, ఇప్పటికి. ఇంతకుముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంత హై ఉండేది కాదు సార్ నాకు. హ్మ్. ఎందుకంటే కాలేజ్ టైమ్‌లో వాళ్ళు బానే చెప్పారు. కాకపోతే నేనంత ఫోకస్ చేయలేకపోయాను ఆ టైమ్‌లో. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో ఎట్లుంటుంది, హుహు. మెయిన్ టెక్నికల్ స్కిల్స్ గాని, హ్మ్. లేదంటే సాఫ్ట్ స్కిల్స్ గాని, హ్మ్. అవి తెలియదు సార్. క్లాసెస్ చాలా ఉపయోగపడినాయి సార్. నా సజెషన్ ఏందంటే ఇంకొక 1 మంత్ ఎక్స్‌ట్రా ఆయనది 1 మంత్ 20 డేస్ ఉంది గదా! హ్మ్. సో, 1 మంత్ వరకు పెంచితే ఏమన్నా ఇంకా యూజ్ ఉంటుంది. పిల్లలకి అవును యూజ్‌ఫుల్ సార్. ఉంటుండొచ్చు. సో, అది నా సైడ్ నుంచి సజెషన్. అవి అవును. తెలీదు సార్ యాహ్! యాహ్! క్లాసెస్. ఏం ప్రాబ్లమ్. ఇంకోటేందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అయింది సార్. హ్మ్. ఎందుకంటే రియల్ టైమ్‌లో ఏముంటుంది, థియరిటికల్‌లో ఏముంటుంది అనేది నాకు క్లారిటీ అర్థమైపోయింది. బీ2బీ. అవును సార్. ద బిజినెస్ టు బిజినెస్. అవును సార్. దాని తర్వాత ఇంటర్‌వ్యూస్‌లో ఏమైతే అడుగుతారో దానికి టఫ్ ఇక్కడ ఇంటర్‌వ్యూ జరుగుతుంది సార్. అంటే మాక్ ఇంటర్‌వ్యూస్. సో, నాకక్కడ యూజ్ అయిపోయింది చాలా. హ్మ్. ఇంటర్‌వ్యూస్ టైమ్‌లో అరే! ఇంటర్‌వ్యూ ఇక్కడనే ఈజీగుంది. మన ఎస్‌యూలో ఎందుకింత టఫ్ పెట్టారు అన్నట్టు అనిపించింది నాకు. సో, అప్పుడు అర్థమైంది నాకు. హ్మ్. ఎన్ ఎందుకంత టఫ్ పెట్టారు ఎస్‌వి అంటే ఇన్‌స్టిట్యూట్‌లో మాక్ టెస్ట్‌లో. ఎందుకంటే ఇక్కడ ఈజీ అయిపోతుంది స్టూడెంట్‌కి ఎళ్ళినప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. అవును ఇక్కడి సార్. నుంచి ఎళ్ళే ముందు అవును. వాడికి 5-6 మార్క్స్ వచ్చినట్టు జాబ్ వచ్చినట్టు. అవును సార్. ఇక్కడ. అవును సార్. అక్కడ 10 ఔట్ ఆఫ్ 10 అవును వస్తాయి. సార్. కానీ ఇక్కడ ఎందుకంత స్ట్రాంగ్‌గా ఉంటామంటే మనోజ్ చెప్తున్నా. అంటే నేను బేసిక్ ఇది జనరల్‌గా చెప్పను గానీ చెప్పాల్సొస్తది. ఐ ఓకే. యామ్ టెల్లింగ్ యూ థట్ ఎప్పుడైతే పిల్లలకు టఫ్ సిట్యుయేషన్‌లో మనం వాళ్ళని ఏది స్టడీ యెస్ సార్. చేయించగలుగుతామో వాళ్ళు అక్కడికి పోయేసరికి ఈజీ. అవును సార్. ఇక్కడ మేము ఒక ఐదుగురం 5 టైప్స్ ఆఫ్ మెంటాలిటీ. యెస్ సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ అవును సార్. క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరితోని కూర్చున్నప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ యెస్ వస్తా సార్. ఉంటది.
ఇవన్నీ ఏమైతాయంటే నువ్వు ఏ కంపెనీ ఇప్పుడు న్యూమార్క్‌కో, అవును సార్. డెలాయిట్‌కో, అవును సార్. ఇన్ఫోర్మో ఎక్కడికి పోయినా మాలాంటి మెంటాలిటీ వాళ్ళే గదా! అవును సార్. యెస్. దట్ సో, అది. సో, అందుకే కష్టే ఫలి అని జెప్తాం యెస్ సార్. పిల్లలకు. యెస్ సార్. ఏమైనా నేర్చుకున్నావా నిజంగా ఎస్‌పీ నుంచి? సార్ ఇక్కడ నేర్చుకున్నందుకే నాకు జాబ్ వచ్చింది సార్ చెప్పాలంటే. ఆ! యెస్ సార్. గుడ్. మెయిన్ పేషెన్స్ సార్. పేషెన్స్ కంపల్సరీ ఉండాలి. అవును. అవును. నీకెంత టాలెంట్ ఉన్నా పర్లేదు గానీ డిసిప్లిన్ గూడా ఉండాలి. ట్రూ. యెస్ సార్. చాలా. డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే నీకు అక్కడికెళ్ళిన తర్వాత నీకు అర్థమైపోతుంది. అవును. టాలెంట్ ఎంతున్నా గానీ యూజ్ ఉండదు సార్. ఎగ్జాక్ట్‌లీ. డిసిప్లిన్ ఎగ్జాక్ట్‌లీ. గూడా ఉండాలి. అవును. ఎందుకంటే మనం ఎక్కడికన్నా ఎళ్ళినా గానీ హ్మ్. సో, ఆ ప్లేస్‌లో మనం ఫిట్ అయిపోయి ఉండాలి. దానికి ఎగ్జాక్ట్. డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎగ్జాక్ట్. నీకు టాలెంట్ ఉన్నా గానీ ఎవరు పట్టించుకోరు. నీకు డిసిప్లిన్, నీకు లెర్నింగ్ కెపాసిటీ ఉంది అన్నదే చూస్తారు మెయిన్. అవును. అవును. యెస్. అవును. అది అర్థం జేసుకోవాలి గదా! అవును సార్. పిల్లలకి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మందికి ఆహ్, ఎట్లా అంటే షార్ట్ కట్ ఈజీగా అయిపోవాలి. అవును సార్. అంటే వాడికి వచ్చిన నెల రోజుల్లోనే జాబొచ్చేయాలి. ఏ అవును. జాబ్ అయినా పర్లేదు. అవును సార్. అది కాపీ పేస్ట్ జాబ్ గానీ, హ్మ్. అది విప్రోలో అది చెప్తున్నా ఇగ వదిలేయండి కంపెనీస్ ఎందుకులే. ఓకే. ఏ జాబ్ ఎట్లాంటిదైనా జాబ్‌లో గావాలనేది చూస్తున్నారు యెస్. తప్ప, నిజంగా కంటెంట్ ఉన్న జాబ్ ఏది అనేది అవును తెలుసుకోవట్లేదు. సార్. ఎందుకంటే కెరియర్ యూజ్ కావాలి గదా! అవును సార్. నువ్వు ఈరోజు ఒక సంవత్సరం పని చేసినావబ్బా! నెక్స్ట్ నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఈ సంవత్సరం యూజ్ కావాలి నీకు. అంతే. అవును సార్. అంతే ఎగ్జాక్ట్‌లీ. తప్ప గాని, హ్మ్. నువ్వు ఏదో జాబ్ జేసి మళ్ళీ దేనికో అంటే మనీ పరంగా థింక్ చేస్తున్నారు గానీ, అవును సార్. కెరియర్ పరంగా అంతే సార్. ఇప్పుడు మన స్టూడెంట్ ఐ కెన్ సే దట్ మనోజ్ ఆల్‌మోస్ట్ అంటే మీ దగ్గరికొచ్చేసరికి 5,500 మీరు కౌంట్. ఓకే. ఇంతకుముందే నాకు ఓకే. సందీప్ జెప్పుండే. ఓకే. 5,500తో ఓకే. మీతో కౌంట్. ఓకే. సో, ఈ 5,500 మందిలో ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఉన్న ఒక 500 టు ఒక 1000 మెంబర్స్ మేనేజర్స్ ఉన్నారు. ఓకే. పనిచేసే ఓకే. కంపెనీలలో. హ్మ్. వాళ్ళు ఇప్పటికి ఒక మాట ఎట్లా ఫీల్ అయితారంటే, సార్ మాకో దారి చూపించి. అవును సార్. ఈ 10 సంవత్సరాల జర్నీలో వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళకు 10 సంవత్సరాల ముందు ఇప్పుడు 10 సంవత్సరాలు మేనేజర్ అయితారు గదా! అవును సార్. సో, అయినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడల్లా నాకు ఇట్లా మెసేజ్ చేస్తా ఉంటారు. అవును సార్. "Sir, I'm going US and I హుహు. got a visa. I'm happy to say that యెస్ సార్. the day one when I started, you said about my career. Today it's came" అని చెప్పి చెప్తా ఉంటే విల్ ఫీల్ యాహ్! వి దట్ ఫీల్ హ్యాపీ సార్. అంతే గదా! అంతే. సో, జీవితంలో అంటే నేను ఐ ఫీల్ దట్ మనకు తెలిసిన విద్య ఇంకోరికి నేర్పిస్తే అంతకంటే ఇంకేం అంతే సార్. కావాలి. గుడ్. ఎందుకంటే ఓ పర్సన్‌కి జాబ్ వచ్చిందంటే ఆయనకి లైఫ్ ఇచ్చినట్టు కాదు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ట్రూ. ఇచ్చినట్టు. ట్రూ. అది అర్థం చేసుకోవాలి. పిల్లలు ఎట్లా అంతే సార్. ఊరికేనే ఎట్లా అంటే ఎందుకో నాకు అంటే అంటే వాళ్ళు మారుతున్నారులే అవును సార్. మన ఎస్‌వి పిల్లలు బయట మార్కెట్‌లో గూడా అవును సార్. స్క్రాప్ ఎక్కువైపోయింది. క్వాలిటీ తక్కువైంది. సో, ఆ క్వాలిటీని మనం తెచ్చుకుంటే ఇప్పుడు నీకు 3 కంపెనీలలో ఆఫర్ ఎందుకొచ్చినాయి మనోజ్? ఇప్పుడు ఒక 4 నెలల కిందకి ఇప్పటికి నీకేం తేడా అయిందంటే అన్నీ నేర్చుకున్నావు. స్టెప్ బై స్టెప్ మంచేంటి? నేర్చుకుంటా. చెడేంటి? అవును సార్. దాంట్లో కమ్యూనికేషన్ ఎక్కడ జూసుకోవాలి? సబ్జెక్ట్ ఎక్కడ జూసుకోవాలి? అండ్ క్యారెక్టరైజేషన్‌గా ఎట్లుండాలి మనం యెస్ సార్. హెచ్ఆర్‌తోని, యెస్ సార్. మేనేజర్‌తోని యెస్ సార్. ఎట్లుండాలి? పేషెన్స్ లెవెల్ ఎంతుండాలి? ఇవన్నీ చెక్ జేసుకున్నావు గాబట్టి, అవును. వి కెన్ సే దట్ నువ్వు మెచ్యూర్ లెవెల్ యెస్ నీకు సార్. యెస్. తెలియకుండానే గ్రోన్ అప్. అవును సార్. సో, అది మీ ఇంట్లో అర్థమైతది. నీకు అర్థమైతది. యెస్ సార్. ఆటోమేటిక్‌గా జాబ్ కాడికి పోయినప్పుడు ఈ పిల్ల ఎంత సిన్సియర్ ఎట్లున్నాడు యెస్ సార్. అనేది ఉంటది. గుడ్. సో, ఐ రియల్లీ అప్రిషియేట్. థాంక్ యూ సో, సార్. మంచి కంపెనీ కెరియర్‌లో ప్రూవ్ చేసుకో సక్సెస్‌గా. హుహు. అండ్ నీకెప్పుడు ఎలాంటి సజెషన్ కావాలన్నా నేనున్నాను. యాహ్! ఓకే సార్. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ అండ్ యూ. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యూ ఫర్ అప్‌కమింగ్ స్టూడెంట్స్? ఆహ్, జస్ట్ పేషెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని ఉండాలి మనం. ఆహ్, ఇంకోటి సార్ వాళ్ళైతే ఏదైతే చెప్తున్నారో దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. సో, మై సజెషన్ ఈస్ ఎస్‌విపి. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ యూ మనోజ్ సార్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ థాంక్ యూ సార్. ఫర్ యువర్ సక్సెస్. థాంక్ యూ. గుడ్ లక్.